రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పంపిణీ జరిగింది. తప్పకుండా వచ్చే నెల కార్యవర్గం ఇండియా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నది జరిగింది. ఏదో విధంగా అభియోగాలు వేయాలి, బిళ్ళలు వేయాలని కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపించామని తెలియదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించి ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయన తెలియదు. ఆయన ప్రధానంగా ఇక్కడ అధికారులు ఆయనే చెప్తాడు. నెంబర్ 2 స్థాయిలో 2000 స్థానంలో నాకు తెలిసి మా పార్టీ నెంబర్ 2 స్థానంలో ఇచ్చడానికి ఇప్పుడు లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 1 to 100 ఒకళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ కేసు పెట్టారు, ఆ విధంగా కేసు పెడుతున్నారు. క్రమంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ని కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి రొమ్మ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎటువంటి స్కామ్లు అది కోర్టు ద్వారానే ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటు చేసుకున్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులు, జేఎన్యూసీ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు, వివిధ అనుబంధాల సంఘాల అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఈ పోలీసు ప్రభుత్వం రానున్న వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రజల్ని ఏ విధంగా వాటి అన్నిటిపై సమావేశం ఎవరెవరైతే ప్రభుత్వంలో ఇబ్బందులు పాలవుతారు వాటి ఇచ్చిన హామీలు అమలు చేయడం, ఏ విధంగా ఇబ్బందులు పాలవుతారు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మనకి న్యాయం జరిగేది పోరాటం చేయడమే కాకుండా భరోసా కల్పించేది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. శనగ రైతు, పత్తి రైతు, ధాన్యం రైతు, వీళ్ళందరూ కూడా అండగా ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడవు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మరో అధికారులు రైతులు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటమే కాక దీంట్లో మార్కెట్లో గిట్టుబాటు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు పడుతుంది ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసింది అనే అంశాలు కూడా రైతు సమస్యలపై పోరాటం చేయాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు గిట్టుబాటు కల్పించేదానికి మనం ముందుగా మన పార్టీ అదేవిధంగా విద్యార్థులు ఇంకా వైద్య రంగం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన బకాయి హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కూడా చేసుకుని దానివల్ల ప్రాణాలు దాని నుంచి బయటపడ్డారు. ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళకు సపోర్ట్గా మనం పోరాటం చేస్తాం.
ఏ విధంగా అయితే ఆ రోజు అధికారం రావడం కోసం కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ మేము ఇక్కడ మెరుగుతాము. అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము ముగ్గురికి నలుగురికైనా ఇబ్బంది ఇవన్నీ కూడా వాళ్ళు మోసం చేసే విషయం ప్రజలు వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే దానికి అధికారంలో ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా మనం పోరాటం చేద్దాం. ఏ విధంగా అయితే వారు అధికారం రావడం కోసం కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ మేము ఇంకా మెరుగుగా మాట్లాడుతున్నాం. అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము నలుగురికైనా ఇస్తాము. ఇవన్నీ కూడా మోసం చేసే విషయం వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అవన్నీ కూడా ప్రజల కోసం చేశారు. అందువల్లే ఆయన మీద అంత నమ్మకం వచ్చి 2019 ఎలక్షన్లో ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు ఆయన జైలు పలికారు కాబట్టి మనకు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ అంత అఖండ విజయాన్ని ఇచ్చారు. దానికి ఆయన ప్రజల నమ్మకాన్ని మొమ్ము చేయకూడదని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు. అని రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలము కార్యకర్తలు నాయకులు మనందరం ఆ బలంతో మనందరం పనిచేస్తేనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ 2029లో జరిగే ఎలక్షన్స్లో మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవటం మనందరికీ అవసరం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబం లాగా మనందరం అండగా నిలబడదాం. ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ కలిసి పనిచేసే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి సుమారుగా 16 కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉండేవాడికి కూడా దగ్గరలో వైద్య సదుపాయాలు అందించాలని, దానివల్ల పేదల ప్రాణాలను కాపాడడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తే వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల వల్ల పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అభ్యసించుకోవడానికి ఉచితంగా వైద్య విద్య నేర్చుకునే అవకాశాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దూరం చేసి ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన ప్రతి పేదవాడు సుమారుగా 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యులు అందించే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం. ఎంతోమంది పేదవాళ్ళకి మన ప్రభుత్వంలో గౌరవ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అందించడం కోసం ఎన్నో కోట్ల రూపాయలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు పెట్టిందండి. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో లేదు.
పట్టణాల్లో కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్ కాల్సిన బకాయి లేక వాళ్ళు ఆరోగ్యశ్రీ పెన్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఇంకా ఎవరో చెబుతున్నారు 15 రోజులు 20 రోజుల వరకు మనకు వచ్చిన రోగాలు రుగ్మతులు మన 15 రోజుల దాకా ఆగమంటే మన ప్రాణాన్ని మనం కాపాడగలమా? సో ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ముందుగా ఈ 2 అంశాలు ఎంత చెప్పారంటే ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ఈ 2 అంశాలు చాలా ప్రధానమైన అంశాలు. ఈ 2 అంశాలు కూడా ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక సరే, రైతుల పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. పొగాకు రైతులు, మిర్చి రైతులు, శనగ రైతులు అందరూ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులు, ఏర్పాటు ఇన్ఛార్జీలు, మాజీ ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఇంకోటి ప్రభుత్వం రావాలని వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం, ప్రజలను ఏ విధంగా వాటన్నిటిపై సమావేశం ఎవరెవరైతే ప్రభుత్వం కోసం పాల్గొంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇబ్బందులు పాల్గొంటున్నారు న్యాయం జరిగే పోరాటం చేయడమే కాకుండా భరోసా కల్పించాలి. అందులో భాగంగా గిట్టుబాటు ధరలు ఇబ్బందులు శనగ రైతు, రైతు, ధాన్యం రైతు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పడి ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నారు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మనం అధికారులు ఏ విధంగా రైతులు గిట్టుబాటు ఆర్బీఐ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలు అక్కడే కాకుండా మార్కెట్లో గిట్టుబాటు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏ విధంగా అంశాలు కూడా రైతు పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు గిట్టుబాటు మన ముందుగా మన పార్టీ అదేవిధంగా విద్యార్థులు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ఆర్ అప్పగించిన బాధ్యతలు నిజాయితీతో చిత్తశుద్ధితో నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడతారని, క్రమశిక్షణతో పార్టీ నివేదికలకు కట్టుబడి పనిచేస్తారని దేవత సో రైతులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి. మనం గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను కొట్టమే కాకుండా ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి ఆ పంటను ప్రభుత్వమే కొని రైతును ఆదుకున్న పరిస్థితి ఆ 5 సంవత్సరాల్లో జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, పత్తి రైతులు కానీ, కంది రైతులు కానీ గిట్టుబాటు ధర లేక వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చే పోలీసులు అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారని, వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకో అంశం విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక వాళ్ళు కాలేజీల నుంచి, యూనివర్సిటీ నుంచి బయటికి పోయే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో.
వాళ్ళందరికీ కూడా మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వడమే కాకుండా డైరెక్ట్గా కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్మెంట్ పంపించడం వల్ల వాళ్ళ కాలేజీ నుంచి బయటికి పంపించే పరిస్థితి లేకుండా వాళ్ళ విద్యను అభ్యసించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అంశాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి మేలు చేయడం కోసం ఎన్నో పథకాలు అమలు చేయడం కాక వీటిని ప్రధానంగా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల పట్ల అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన మీద కూటమి ప్రభుత్వం దుష్ప్రచార కార్యక్రమం చేసి వాళ్ళని విధ్వంసం చేస్తున్నామని చెప్పి మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేసి మనం అమలు చేస్తున్న పథకాల కన్నా ఇంకా మెరుగ్గా పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మనందరం కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ పథకం తీసుకున్నా మనం అమ్మఒడి పథకం పెడితే అమ్మఒడి పథకం కింద మనం ఒక పిల్లగానికి ఇస్తుంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాం. రైతుకు మనం 12,500 ఇస్తుంటే మేము 20,000 ఇస్తామని చెప్పి రైతులు మోసం చేశారు. ఇంతవరకు ఎక్కడ అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా పథకం కానీ ఏది లేక రైతులకు పరిస్థితి ఇవన్నీ ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి పథకం నిర్ణయం ఇప్పటికి కూడా ఏ ఒక్క పథకం ఇచ్చే ఆలోచన కూడా చేసే పరిస్థితి కూడా ప్రభుత్వం చేయట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో ప్రజలు మోసపడబడ్డారు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మన వంతుగా కృషి చేద్దాం. తప్పకుండా మనందరం కలిసి పనిచేద్దాం. ప్రజలు మన వైపు చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏదో ఆశించారు, ఆశపడ్డారు, ఆ పథకం వల్ల ఇంకా మెరుగ్గా వస్తుంది, మనకి ఆదాయం వస్తుంది, మన కుటుంబాలు మెరుగవుతాయని ఆశపడి ఆ కోటిలో మాటలు నమ్మి వాళ్ళకి అధికారులకు కట్టబెట్టారు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ వాటి వల్ల ఇబ్బందులు ఏ విధంగా గురవుతున్నారో మనం తెలియజేయాల్సిన అవసరం. ప్రతి కుటుంబానికి ఏ విధంగా నష్టపోయారో కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ కుటుంబానికి ఏ విధంగా మేలు జరిగేది, ఎన్ని లక్షల రూపాయలు లబ్ధి చేకూరేది అనేది కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజలు మొక్కుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మన మీద విధ్వంసం చేశామని చెప్పి మన మీద దుష్ప్రచారం చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. విధ్వంసం మనగా చేస్తుంది. మనం రాష్ట్రంలో సంపద సృష్టించడం కోసం, పేదవాడికి సంపద సృష్టించి పెట్టి రాష్ట్రం అభివృద్ధి చేయాలని కోసం ఎన్నో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ కట్టడమే కాకుండా రాష్ట్రంలో వహించిన జిల్లా అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మాజీ మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్సీలకు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులకు, వేదిక మీద నాయకులకు, వేదిక ముందున్న కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుడు అప్పుడు 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగిందో మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా వైద్య విద్య రంగంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, వైద్య రంగం పట్ల ఎంత అశ్రద్ధ వహించి పాలన సాగిస్తుందో ప్రధానంగా ఈ 2 అంశాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భావించారు పేదవాడికి నాణ్యమైన విద్య అందిస్తే గొప్ప సంపద కన్నా ఎక్కువ ఆస్తి ఇచ్చినట్టు, తన కాళ్ళపై తన నిలబడటానికి ప్రపంచంలో ఎక్కడికైనా పోయి చెప్పి ఎంతో ముందు చూపుతో గ్రామాల్లో నాణ్యమైన విద్య అందించడం కోసం ఊళ్ళలో మొత్తం మార్పులు చేయడమే కాక ఇంగ్లీష్ మీడియం లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత
మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా పాలన చేసిన గొప్ప మార్పు. ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది. కాలేజీ నిర్మాణం చేయాలి, హాస్పిటల్స్ నిర్మాణం చేయాలి, అది నిజమైన సంపద సృష్టించడం అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్పి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మనం వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది చెప్పారు. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం పేద ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాటి వల్ల కొంతమందికి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ఎన్నో చేశారు. కానీ ఇంకా కూడా మన పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి సరైన న్యాయం చేయలేకపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యత కార్యకర్తలకు ఇచ్చి మనం అధికారంలోకి వచ్చినాక కార్యకర్తల కోసం మెరుగైన కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా ఈసారి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇందాక చెప్పారు విష్ణు నాకు ఇంకో పదవి ఏంటి, మాకు ఇంకో జిల్లా ఉపాధ్యక్షుడి పదవి ఏంటంటే కూడా ఏమని చెప్తున్నారంటే క్రమశిక్షణతో క్రమబద్ధతతో పార్టీ నిర్మాణం జరగాలని చెప్పి మీకు అందరికీ బాధ్యతలు అప్పచెప్పి ప్రతి నియోజకవర్గం వైద్యుగా ప్రతి జిల్లా వైద్యుగా ఈ పదవులు ఇంతమందికి ఉండాలి, ఇన్ని ఉపాధ్యక్ష పదవులు ఉండాలి, ఇన్ని సెంట్రల్ సెక్రటరీలు ఉండాలని అనే కార్యక్రమంతో క్రమశిక్షణతో జరిగే విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన పోగుల ప్రకారం మండల స్థాయి కమిటీలు కూడా కంప్లీట్ చేసి May 1st కంతా కూడా మండల స్థాయి కమిటీలు కూడా కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం ఇస్తారు. దాని ప్రకారం గ్రామ స్థాయి కమిటీలు, బూత్ స్థాయి కమిటీలు కూడా చేసే కార్యక్రమం అన్నీ అయినాక తప్పకుండా ఆ తర్వాత ఇందాక వేదిక మీద పెద్దలు చెప్పినట్టు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా తప్పకుండా చేద్దాం. తద్వారా మిగతా పార్టీల కన్నా మెరుగ్గా మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా భరోసా ఉండే విధంగా కార్యక్రమం పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్లి ఇన్సూరెన్స్ అంతకన్నా మెరుగ్గా ఉండే ఆ కుటుంబానికి భద్రత, భరోసా కల్పించే విధంగా ఇక ఏం చేయమన్నది పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మన పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా భద్రత, భరోసా ఉండేవారిని అన్ని పార్టీల కన్నా ఎక్కువగా, మిగతా పార్టీల కన్నా ఎక్కువగా మన దగ్గర భద్రత, భరోసా ఉండే విధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి అది ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో కొన్ని అంశాలు చెప్పారు. ముందుగా మీ బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ చేయాల్సిన కార్యక్రమం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ ఏ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తుంది అనే అంశాలన్నీ ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా సోషల్ మీడియాను బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళ చేతిలో పనుల్లో ఉన్నా సరే టీవీలు, పేపర్లు చదవలేకపోయినా ఫోన్ ప్రతి వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనేది సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వాటికి ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనేది దాంట్లో మీరు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు జిల్లా వైద్యు వివిధ పదవుల్లో ఉన్న మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కలుస్తున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ ప్రమాణ స్వీకారం చేసి వివిధ పదవుల్లో, పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్య నాయకులనే కాకుండా మండల స్థాయి నాయకులు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక పోగులను చెక్అవుట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాక మీ అందరూ కూడా కలిసే విధంగా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మీ అందరూ కూడా కలిసి పరిచయం చేసుకోవటం కాకుండా ఏ విధంగా రాబోయే రోజుల్లో మీరు కలిసి పనిచేసే విధంగా నిర్దేశం చేస్తారో ఆ కార్యక్రమం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ ప్రతి జిల్లాలో కూడా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా కమిటీలు అందరూ కూడా ఎవ్రీ మంత్ ఒకసారి జిల్లా కార్యవర్గ సమావేశం జరగాలి. అది ప్రతి నెల ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో జరగాలి.
ఆ కార్యక్రమానికి జిల్లా మొత్తంలో కార్యవర్గ సభ్యులుగా ఉన్న ప్రతి వాళ్ళు పాల్గొనాలి. ఆ జిల్లాకు సంబంధించిన అనుబంధ విభాగాల అధ్యక్షులు కూడా ఆ నియోజకవర్గంలో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశానికి అటెండ్ అవ్వాలి. దీని ద్వారా ఏమైందంటే జిల్లా మొత్తంలో ఉండే మన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ మీరు కలిసేదానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏ నియోజకవర్గంలో ఉన్న ఏదైనా మన కార్యకర్తలకి, నాయకులకి ఇబ్బందులు ఉంటే అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మనందరం కలిసిపోతే వీళ్ళు మన మీద పెట్టే కేసులైనా సరే, జైల్లో పెట్టినా సరే, ఏం చేసినా సరే మనం అందరం కలిసి పోరాటం చేస్తే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరనే సందేశం మన జిల్లా మొత్తానికి పోతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అందరూ చేయాలని చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, వివిధ కార్యకర్తలపై జరుగుతున్న ఈ దాడులకు కానివ్వండి, కేసులకు సంబంధించి కానివ్వండి, తప్పకుండా పార్టీ తరఫున జిల్లా పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది. మేము కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. ఎక్కడెక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా, వాళ్ళపై కేసులు పెట్టినా ఆ కేసులు కలిసి ఎదుర్కోవడం కోసం మనం లీగల్ సెల్ మీకు న్యాయవాదులు, జిల్లా న్యాయవాదులు మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా న్యాయవాదులు సెల్ ఉంది. వాళ్ళు కూడా మీ నియోజకవర్గ పద్ధతులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఎటువంటి బూటక కేసులు మన మీద పెట్టినా సరే మనం కలిసి పోరాడదాం, న్యాయ పోరాటం చేద్దాం. అవసరమైతే మనం అందరం కలిసి కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఎదుర్కొనే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రైతుల సమస్యలు ఇప్పుడు బాగా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా జనం పొడుపు మంటతో ఎదురు చూస్తారు పరిస్థితి. వాళ్ళని మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలా, వాళ్ళని మనం రక్షణ చేర్చుకోవాలా. సుబ్బారెడ్డి అన్న నేను కూడా చెప్తాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను అన్న కూడా చెప్పాడు, అరుణ్ మాట్లాడాడు. ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉంది, సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి బీమా. తెలుగుదేశం కాదు, జనసేన పార్టీకి సభ్యత్వం తీసుకుంటే బీమా మనకు లేదు. ఇది చాలా అసలు మన ఫండమెంటల్ ఏంటంటే, ఒక కార్యకర్తని మన పార్టీలోకి మనం సభ్యుడిగా చేసుకుంటే తప్పనిసరిగా ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యతను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే కార్యకర్త మన భరోసా ఏమిస్తాం. ఓ పక్కన తెలుగుదేశం వాడు బీమా ఇస్తున్నాడు, ఓ పక్కన జనసేన ఇస్తున్నాడు. ఇంత పెద్ద పార్టీ ఏంటి, ఇన్ని కోట్ల మంది మన పార్టీకి సైన్యం ఉంది. మనం దీన్ని తప్పనిసరిగా సుబ్బారెడ్డి ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నతో మాట్లాడండి. నేను 2-3 మీటింగ్ చేశాను, భోజనం చేసేటప్పుడు కూడా చెప్పాను. మొత్తం నేను లిస్ట్ అంతా ఇచ్చాను. అవతల తెలుగుదేశం పార్టీ కూడా ఏ విధంగా సభ్యత్వం చేసుకుంటున్నాడు అవన్నీ ఇవ్వంటే నేను ఇచ్చాను. తప్పనిసరిగా ఇది బాధ్యత తీసుకొని మన సభ్యత్వ కార్యక్రమం జనంలోకి వెళ్దాం. ఈరోజు బ్రహ్మాండంగా మన పార్టీ ప్రజలకు మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బందరు ఇవ్వండి. కానీ నిజంగా ఇంతమంది సమస్యలు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది వచ్చారు, కానీ మీరు పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు రాజ్యసభలో మనకి గళం విప్పే ఏకైక నాయకుడిగా మీరు ఉన్నారంటే మనకి విప్పుగా ఉన్నారు. నేనైతే పాత విషయాలు చెప్పను, కానీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డ చేసాం, అంతకుముందు ఎట్ట చేసాం, ఇవన్నీ మనం లీడర్లు అందరూ చెప్పుకుంటాం. ఎందుకంటే మీ అందరూ లీడర్లే, మేము చెప్పేది మీరే బాగు చెప్తారు. మీరు మాట్లాడితే చెప్తారు తెలుసా, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు బాబు, వేదిక మీద మీరు మాట్లాడుతున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, గత 5 సంవత్సరాల్లో చాలా మంది మేము వేదిక మీద మాట్లాడే పేరు కూడా చాలా మంది మాట్లాడారు. ఏం చెప్పేవాడు అంటే జగనం జనం కాదు,
జగన్ జనంతో పాటు మనందరం ఉంటేనే పార్టీ అని చెప్పేసి ఎందుకు వేదిక మీద లీడర్ లేకపోతే మీరు లేకపోతే ఆ పార్టీ ఎక్కడికి వెళ్తుంది? మేము ఆయన కొంచెం ఆయన మనసులో పట్టానికో మీకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగ ఉంది, గతంలో మన పరిపాలన ఏం చేసామనేది. గతంలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం అని చెప్పని నూతనంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత చదువుకి అవకాశం కల్పిస్తే కదా పెద్ద చదువులకి చిన్నపిల్లల నుంచి అమ్మఒడి ఇవ్వాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇస్తారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పని ప్రజలను మోసం చేశారు. చివరికి ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మనం కొత్త పథకాలు అడగాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాన్ని మీరు కొనసాగించాలని చెప్పని ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ ఒక్క అమ్మఒడి ఇవ్వకుండా ప్రజలు మోసం చేశారు. రైతు భరోసా 13,500 మన కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే ఈ 10 నెలల్లో సుమారు 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశారు. 1,00,000 కోట్ల పైబడి ఒక పెన్షన్ తప్ప అది కూడా చాలా మందికి ఎక్కడిన పరిస్థితులు మనకు తెలుసు. మనందరికీ కూడా మీరందరూ చేయాల్సిన కార్యక్రమం ఒకటే. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరఫున ప్రజల్లో మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ రోజు కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఎంత తేడా ఉన్నదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో అమరావతి అని చెప్పని ఆ రోజు శంకుస్థాపన చేసి అడావాటు చేసి మొత్తం కూడా అమరావతి మనకు ఒక డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు, అది సొంతంగానే మనం డబ్బులు వసూలు చేసి చేద్దామని చెప్పి ఈరోజు 1,000 కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం అని చెప్పని ప్రజలు మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు అవినాష్ నేతృత్వంలో జిల్లా కార్యవర్గం ఏర్పాటైంది. మండలానికి అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ తరంలో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలుపుతామా. ఈనాటి మన ముఖ్య అతిథి మన పార్టీకి భీష్మాచార్యుడు లాంటి వాడు. ఎందుకంటే జగనన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయుధంలాగా మన పార్టీకి నేనున్నాను, జగనన్న జనాల్లోకి వెళ్ళినప్పుడు పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ యావత్తుని కూడా తను దిగ్గు నుండి చూసుకొని భీష్మాచార్యుడు లాంటి వైఎస్ సుబ్బారెడ్డి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తాను. చాలా మంది తర్వాత